హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ పథకం పాతదే. కాకపోతే ఏంటంటే సరిగ్గా ఇదే రోజు అంటే సెప్టెంబర్ 23, 2018 6 ఏళ్ల క్రితం ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దీని గురించి ఒకసారి తెలియని వాళ్ళైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈరోజు ఈ టాపిక్ చెప్తున్నా. సో ఆయుష్మాన్ భారత్, సో దీన్ని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో పథకం పేరేంటి అంటే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, పిఎంజేఏవై అంటారనమాట. సో దీని కింద ఏంటంటే దేశంలోని పౌరులందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ని అందించడం, ఏ ఒక్కరికి కూడా వైద్యం నిమిత్తం వాళ్ళు అప్పుల బారిన పడిపోయి పేదరికంలోకి ఇంకా నెట్టివేయబడి ఆరోగ్యం అందుకోలేక చనిపోవడం ఇలాంటివన్నీ ఉండొద్దు. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్యం అనేది మినిమం ఇవ్వాల్సిన బాధ్యతగా గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఉచిత వైద్యం అనేది అందిస్తుందన్నమాట ఈ పథకం కింద. సో దీంట్లో ఏంటంటే ఇనీషియల్‌గా మనకి అప్పుడే పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి 70 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా 5 లక్షల వరకు హెల్త్ కవరేజ్ అనేది ఉంటది. కుటుంబానికి 5 లక్షలు ఉంటది ఈ కవరేజ్. సో దీనిలో ఇనీషియల్‌గా టార్గెట్ ఏంటి అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు కనీసం 12,00,00,000 కుటుంబాలకి, అంటే వ్యక్తుల పరంగా చూసుకున్నట్లయితే 55,00,00,000 మందికి ఈ పథకం ద్వారా హెల్త్ అందించాలి ఉచితంగా అని టార్గెట్‌గా పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు డైరెక్ట్‌గా మనం చూసుకున్నట్లయితే హెల్త్‌గానే చూసుకుంటాం. కానీ ఇండైరెక్ట్‌గా ఈ 6 ఏళ్లలో 6,00,00,000 మంది, 6 ఏళ్ళు 6,00,00,000 గుర్తుపెట్టుకోండి. 6,00,00,000 మందిని పేదరికం బారి నుంచి కాపాడిందంట ఇది. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు, పేదవాళ్ళు అనుకోకుండా అకారణంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరగొచ్చు. సో జరిగి హాస్పిటలైజ్ అవ్వచ్చు. అయినప్పుడు అప్పులు చేసి అక్కడ తీసుకొచ్చి, ఇక్కడ తీసుకొచ్చి వైద్యానికి ఖర్చు పెడతా ఉంటారు. సో ఈ 6 ఏళ్లలో ఈ పథకాన్ని ఉపయోగించుకుని 6,00,00,000 మంది పేదరికం బారి నుండి బయటపడ్డారు అని చెప్పేసి రీసెంట్‌గా మనకి రిలీజ్ చేసినటువంటి ఒక ఆర్టికల్ చెప్తుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఈ పథకం ప్రైవేట్ హాస్పిటల్స్‌కి ఎలాగైతే రీయింబర్స్‌మెంట్ ఇస్తుందో, ఎందుకంటే మనకి ఏపీ, తెలంగాణలో చూసుకుంటే ఆరోగ్యశ్రీ పథకం ఉంది కదా! అలాంటిదే అనమాట ఇది కూడా. సో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేయించుకున్నా గానీ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. ఈ రోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్‌లోనే డబ్బులు పడతాయి. హాస్పిటల్‌కి మనం చెల్లిస్తాం. అకౌంట్ నుంచి కడతామనమాట. సో అదే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా రీయింబర్స్ చేస్తుందనమాట ఇది. ప్రైవేట్, పబ్లిక్ అనే తేడా లేకుండా ఎక్కడైనా గానీ రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుంది. ఇదొక పాయింట్. అండ్ రీసెంట్‌గా ఈ 6 ఏళ్ల తర్వాత దీనిలో తీసుకొచ్చినటువంటి ఇంకొక మార్పేంటంటే ఇంతకు ముందు ఇది 70 ఏళ్ల వరకే ఉండేది. ఈ సంవత్సరం కొత్తగా ఈ సెప్టెంబర్ నుంచి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారనమాట. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళున్నా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా పీఎంజేఏవై కింద 70+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ప్రత్యేక కార్డ్ అనేది ఇస్తారు. సో వాళ్ళకి ఎక్స్‌క్లూజివ్‌గా 5 లక్షల రూపాయలని అందించడం జరుగుతుందనమాట. సో దీంట్లో ఇంకొకటేంటంటే ఎవరైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఈహెచ్ఎస్ ఉంటాయి కదా! ఎంప్లాయ్‌మెంట్ హెల్త్ స్కీమ్స్ అనేవి. సో అవున్నా, ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకి, ఇలా కొంతమందికి రైల్వేస్ వాళ్ళకి కొన్ని స్పెషల్ హెల్త్ ప్యాకేజెస్ ఉంటాయి కదా! సో వాటిలో వాళ్ళు దాన్నన్నా ఆప్ట్ చేసుకోవచ్చు, లేదా దీన్నన్నా ఆప్ట్ చేసుకోవచ్చనమాట. రెండిట్లో వాళ్ళు ఏ పథకం కిందైనా కూడా లబ్ధి పొందేందుకు వాళ్ళు కూడా అర్హులే. అంటే ఓన్లీ వీళ్ళకి మాత్రమే అని ఏముండదనమాట. ఎంప్లాయీస్ కూడా దీనికి అర్హత పొందుతారు. సో ఈ 6 ఏళ్లలో దీని కింద జారీ చేసినటువంటి కార్డ్‌ల విషయానికొస్తే కనుక ఇనీషియల్‌గా 12,00,00,000 మందికి, 12,00,00,000 ఫ్యామిలీస్‌కి ఇష్యూ చేయాలనుకున్నారని చెప్పుకున్నాం కదా! కానీ 35.4 మందికి, అంటే ఇంచుమించు రెండింతల కంటే కూడా ఎక్కువనమాట. సో అన్ని కార్డ్‌లను జారీ చేశారు. 35.4 కార్డ్‌లను జారీ చేశారు. అన్ని కుటుంబాలకి ఈ స్కీమ్ అందుబాటులో ఉందనమాట. అదే విధంగా ఈ పథకం కింద 30,000 హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యి ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటి వరకు అడ్మిట్ అయినటువంటి పేషెంట్స్ సంఖ్య వచ్చి మనకి 7.79 మంది అడ్మిట్ అయితే, వాళ్ళ కోసం గవర్నమెంట్ ఖర్చు చేసిన డబ్బులు 1,07,125 అనమాట. అండ్ ఇంకొకటి, ఈ పథకం దేశం మొత్తమంతా కూడా అవైలబుల్‌గా ఉన్నప్పటికీ 3 ప్లేసుల్లో మాత్రం ఈ పథకం అమల్లో లేదు. అవేంటంటే ఢిల్లీ ఒకటి, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ, అండ్ ఒడిస్సా, ఇంకొకటి వెస్ట్ బెంగాల్. ఈ 3 చోట్ల మాత్రం ఆయుష్మాన్ భారత్
అమల్లో లేదనమాట. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మినహా మిగిలిన 33 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి 33 ప్లేస్‌లోని కూడా ఈ పథకం నడుస్తుంది. సో, ఇది ఈ పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని యూజ్‌ఫుల్ కోర్సెస్ కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.